సిద్దిపేటలో మనం చూసాం ఇన్సిడెంట్. భర్త తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలు ఉడకబెట్టిన ఘటన గత కొన్ని రోజుల నుంచి కూడా వైరల్ అవ్వడం చూస్తున్నాం. అయితే ఈ కేసులో పోలీసులు చాలా అత్యాధునిక టెక్నాలజీని వాడి అతన్ని పట్టుకున్నారని కూడా చెప్తున్నారు. అంటే అతను చాలా తెలివిగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ హత్య చేశారని చెప్పారు. కానీ ఇప్పుడైతే పోలీసులు వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించి పట్టుకున్నారని చెప్తున్నారు. మరి ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఆ క్రిమినల్ పట్టుకున్నారు, మీరేం చెప్తారు సార్? ఈ మధ్య కాలంలో ఆ, రెండు హత్యలు హైదరాబాద్ని కుదిపేశాయి. ఒకటేమో ప్రెగ్నెంట్ ఉమెన్ ని 7 నెలల ప్రెగ్నెంట్ ఉమెన్ ని వాళ్ళ భర్త అతి దారుణంగా చంపడం, అది ఒకటైతే ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఒక హత్య ఆ, మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అదేంటంటే గురుమూర్తి అనే ఒక మాజీ మిలిటరీ, ప్రజెంట్ డిఆర్డిఓలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అతను మాధవ్ అని తన భార్యను, అంటే వీళ్ళిద్దరూ గత 13 ఏళ్లుగా కాపురం చేస్తున్నారు. వాళ్ళకి పాప బాబు ఉన్నారు. సో వాళ్ళది ప్రకాశం జిల్లా. వాళ్ళు గత కొంతకాలంగా ఇక్కడ మీరుపేట దగ్గర ఉంటున్నారు. సో ఆ, అతనికి ఆమె మీద విపరీతమైన అనుమానం ఉంది. ఇంట్లో అంతా కూడా సీసీటీవీలు పెట్టించాడు. బెడ్రూమ్ లో కూడా సీసీటీవీలు పెట్టాడు. ఆ స్థాయిలో అనుమానం ఉంది. ఆ అనుమానంతో అతను చంపాలని డిసైడ్ అయిపోయాడు. దానికి సంక్రాంతి కనుమ పండుగని ఎంచుకున్నాడు. ఎందుకంటే పిల్లలు ప్రకాశం జిల్లాలో వాళ్ళ ఆ, అమ్మగారింట్లో ఉన్నారు, అవ్వగారింట్లో. సో ఆ, ఎవరు లేరు కాబట్టి భార్యను చంపేద్దామని ప్లాన్ చేశాడు. అందుకని అతను ముందుగా ఒక కుక్కను చంపి, ఒక వీధి కుక్కను చంపి ట్రైనింగ్ కోసం, అంటే ప్రాక్టీస్ కోసం లేదా రిహార్సల్స్ కోసం ఆ, ఎలా చంపాలి ఏందని కుక్కను చంపినారని కూడా పోలీసులు చెప్తున్నాడు. దాని తర్వాత ఏం చేశాడు అతను, అర్లీ మార్నింగ్ 5:30కి భార్య నిద్రపోతా ఉంటే అప్పుడు ఆమెను తల మీద కొట్టి చంపేశాడు. దాని తర్వాత ఆ బాడీని ఒక మటన్ కత్తి కొన్నాడు. ఆ మటన్ నరికే కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి ఆ, కుక్కర్లో ఉడకబెట్టాడు. ఎముకలనేమో కాల్చాడు. సో ఆ కుక్కర్లో ఉడకబెట్టి వాటిని ఎండబెట్టి దాన్ని పొడి చేసి కొంతేమో డ్రైనేజీ ఆ, దీంట్లో కలిపాడు. కొంతేమో తీసుకెళ్ళి ఆ పక్కన ఆ, చెరువు ఉంటే ఆ చెరువులో కలిపేశాడు. అంటే అతను ఒక మిలిటరీ బ్రెయిన్ మనకు అర్థమవుతుంది. అంటే ఒక మిలిటరీ వ్యక్తి కాబట్టి అతను అనేక ఆ, వీటికి సంబంధించి క్రైమ్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. అట్లాగే ఇంటర్నెట్ లో కూడా అతను సెర్చ్ చేసినట్టు చెప్తున్నారు. అంటే ఒక బాడీని చంపేసిన తర్వాత పోలీసులు దొరకకుండా ఉండాలంటే బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి అని, దీని మీద నిజానికి సినిమాలు కూడా ఉన్నాయి, బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని. సో ఇతను ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో చూసి బాడీని ఎలా చేయాలంటే బాడీలో ఏ రకమైన ఆనవాళ్ళు దొరకకూడదు అనేది. అంటే అతనికి ఏంటంటే మనం ఆ, పోలీసులు పట్టుకుంటారు, మనం పట్టుకున్నా కూడా మనకి కోర్టులో రేపు కేసు నిలబడకూడదు అంటే బాడీ అనేది దొరకకూడదు అనేది అతను తెలివిగా ఆలోచించి ఏం చేశాడంటే కంప్లీట్గా అసలు ఎక్కడ ఒక ముక్క కూడా, బాడీ ముక్క కూడా దొరకకుండా కంప్లీట్గా బూడిద చేసేసాడు. కంప్లీట్ బూడిద చేసేసి కలిపేశాడు. కాబట్టి ఇప్పుడు మామూలుగా అయితే పోలీసులకి ఏమీ దొరకలేదు. క్లూస్ టూమ్ వెళ్ళారు, డాగ్ స్క్వాడ్ వెళ్ళింది, అన్ని వెళ్ళారు. ఛాలెంజ్ అయిపోయింది పోలీసులకి. మామూలుగా ఏం చేశాడు ఇతను, చంపేసిన తర్వాత వీళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. ఇట్లా ఆ అమ్మాయి, ఆమె కనబడట్లేదు అన్నాడు. వాళ్ళ కూతురు కూడా ఇంటికి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు కూతురు కూడా అమ్మ ఏమైందా నాన్న అంటే ఇట్లా గొడవైంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని కూతురికి చెప్పినాడు అని చెప్తున్నారు. ఈ లోపల మాధవ్ వాళ్ళ అమ్మని పిలిపించి ఇట్లా కనబడట్లేదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతామని ఆమెను తీసుకెళ్లి కేసు పెట్టించాడు. సో పోలీసులు జనరల్ గా ఏం చేస్తారంటే ఇలాగ మిస్ అయినప్పుడు ఆ ఇంటి దగ్గర నుంచి ఆమె ఎలా వెళ్ళుంటది ఏంటి అనేది కెమెరాల్ని వాళ్ళు పరిశీలిస్తారు, ఫుటేజ్. సో వీళ్ళు చూసినప్పుడు ఇంట్లో నుంచి ఆమె వెళ్ళినట్టుగా లేదు. 16వ తేదీ జరిగితే 16 నుంచి ఆ, వాళ్ళు ఒక అంతకు ముందు నుంచి 16 జరిగింది కాబట్టి 16 మార్నింగ్ నుంచి వాళ్ళు చెక్ చేశారు ఒక 2-3 రోజులు ఫుటేజ్. చెక్ చేస్తే ఈమె వెళ్ళినట్టు అసలు ఎక్కడా కూడా, ఇంటి నుంచి వెళ్ళినట్టు ఎక్కడా ఫుటేజ్ లేదు. కానీ ఈ గురుమూర్తి అనేవాడు మాత్రం రకరకాలుగా బయటికి, ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాడు, ఏవో తీసుకెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఇవన్నీ కనబడ్డాయి వాళ్ళు. సో పోలీసులకి ఇట్లాంటి కేసుల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిగా విచారిస్తే వీళ్ళిద్దరు గొడవలు ఉన్నాయని తెలిసింది. దాంతో అతన్ని కొట్టినట్టుగా ఉన్నారు పోలీసులు. కొట్టేసరికి తను ఫస్ట్ పొంతనలేని సమాధానం చెప్పాడు, తర్వాత ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు పోలీసులకి ఏంటంటే ఒప్పుకున్నాడు, కానీ ఈ కన్ఫెషన్ రిపోర్ట్ అనేది కోర్టులో రేపు చెల్లదు. నన్ను ప్రెజర్ చేసి ఒప్పించారని చెప్పేస్తాడు. నేను చంపలేదు అంటాడు పోలీసు రేపు కోర్టులో.
ఇతని తరపున డిఫెన్స్ అడ్వకేట్లు కూడా అదే ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆమెని ఇతనైతే చంపలేదు, చంపినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతారు. అందుకని ఇప్పుడు పోలీసులకి ఇది ఛాలెంజింగ్గా మారింది, ఎట్లయినా నిరూపించాలి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ టైము ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఉపయోగించని ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ అంటారు దాన్ని. ఆ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా, అంటే అది మైన్యూట్గా హెయిర్ కానీ లేకపోతే బ్లడ్ చిన్న చిన్నవి ఎక్కడైనా ఉంటే కూడా వాటిని అది పట్టుకుంటుంది అనమాట. అలాగా ఆ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు ఇల్లుని మొత్తం ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో ఇచ్చేసారు. వాళ్ళకి కొన్ని ఆమె వెంట్రుకలు, ఆమె బ్లడ్, ఎండిపోయిన ఆ బ్లడ్ ముక్కలు అవన్నీ దొరికాయి. దాన్ని డిఎన్ఏ తీస్తున్నారు. ఇప్పుడు దాని డిఎన్ఏని పిల్లల డిఎన్ఏకి కంపేర్ చేస్తారు. తల్లి డిఎన్ఏ పిల్లలకు ఉంటుంది కాబట్టి పిల్లల డిఎన్ఏని చెక్ చేయడం ద్వారా ఆమెను చంపేశాడు ఇతను, వాళ్ళ ఇంట్లో ఇవి దొరికాయి అనేది రేపు కోర్టులో ప్రూవ్ చేయడానికి పోలీసులకు పనికొస్తుంది అనమాట. అంటే పోలీసుల్ని చాలా కష్టపెడుతున్నాడు అనమాట ఇతను. మామూలుగా అయితే ఈజీగా అయిపోయే కేసు, కానీ పోలీసులు మెచ్చుకోవాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే మామూలుగా అయితే వీళ్ళు మాకేం దొరకలేదని కేసుని వదిలేయచ్చు, కానీ వాళ్ళు వదలకుండా చాలా పట్టుదలతో చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఈ విషయంలో. రెండోది, టెక్నాలజీని వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ సంబంధించి 3 చట్టాలు వచ్చాయి కదా: భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంవిధానం అని. ఆ సాక్ష్య సంవిధానం అంటే ఎవిడెన్స్ యాక్ట్. ఈ ఎవిడెన్స్ యాక్ట్ లో కొత్తగా వచ్చిన దాంట్లో అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని కూడా కోర్టులో యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇంతకుముందు అది ఉండేది కాదు మనకి. సో ఇప్పుడు ఈ రకమైన ఎవిడెన్స్ కూడా కోర్టులో ప్రూవ్ చేయొచ్చు. అందుకని ఇతన్ని అయితే బాగా బిగిస్తున్నారు. రంగారెడ్డి కోర్టుకు పెట్టారు, అతన్ని కస్టడీకి తీసుకుంటున్నారు. ఆల్రెడీ 2-3 సార్లు క్రైమ్ సీన్ ని రికన్స్ట్రక్ట్ కూడా చేశారు. సో ఇప్పుడు ఏంటంటే అతని ఆ బ్లడ్ ఎక్కడెట్లా ఎలా చంపాడు, కత్తి ఎక్కడ కొన్నాడు, ఇవన్నీ కూడా అతని దగ్గర నుంచి సేకరిస్తున్నారు. సో దీని అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎందుకంటే దీనికి ఐ విట్నెస్ ఉండరు కదా, చంపినప్పుడు ఎవరు చూడలేదు. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు అనమాట. అతని కన్ఫెషన్తో పాటు అది కూడా వీడియో షూట్ అంతా కూడా చేస్తున్నారు. సో అతని కన్ఫెషన్తో పాటు ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇది దారుణమైన హత్య. చుట్టుపక్కల వాళ్ళు కూడా మాకు అతన్ని అప్పగించండి అని కూడా అంటున్నారు, అంత కోపంగా ఉన్నారు. రెండోది, ఇంకొక వార్త కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే ఇతన్ని ఎన్కౌంటర్ చేస్తారేమో అనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇంత దారుణంగా ఇతను చంపి 13 ఏళ్ళు కాపురం చేసిన భార్యని ఒకే ఆమె తప్పేం లేదు, ఇతని అనుమానం పెనుభూతమై ఒక అనుమానంతో ఒకవేళ నిజంగా ఆమెకు అఫేర్ ఉంటే కూడా విడాకులు తీసుకోవచ్చు. కానీ ఇంత దారుణంగా చంపి ఇంత ముక్కలు చేసి పొడి చేసి మధ్యకాలంలో ఇండియాలోనే ఇలాంటి హత్య జరగలేదని చెప్తున్నారు. సో అందువల్ల అతన్ని ఎన్కౌంటర్ చేస్తారా? ఎందుకంటే చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు, బంధువులు కానీ, చుట్టుపక్కల ఇళ్లలో కానీ, ఆ కాలనీ వాళ్ళు కానీ అతన్ని ఎన్కౌంటర్ చేసేయండి లేదా మాకు అప్పగించండి అన్న ఒక సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అలాగే జరుగుతుంది. దానివల్ల ఇతను ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారా అన్న ఇది కూడా వచ్చింది. కానీ పోలీసులు మెథడ్స్ చూస్తే ఆ వైపుకి వెళ్లకుండా లీగల్ గానే